హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ గా ప్రీమిక్స్ చట్నీ పౌడర్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. వర్కింగ్ ఉమెన్ కైనా బ్యాచిలర్స్ కైనా అలానే పిల్లల్ని మార్నింగే స్కూల్కి పంపించే ఇంట్లో వాళ్ళకైనా కూడా హడావిడి లేకుండా ఈజీగా ఈ పౌడర్ అనేది చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల వరకు స్టోర్ ఉంటుంది. ఒక 2 నిమిషాల్లో పోపేసుకున్నామంటే మన చట్నీ రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లోకి 1 కప్పు పల్లీలు అలానే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి పొడినైనా వాడుకోవచ్చండి. సో కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే పాన్ లోకి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు, ఒక 7-8 ఎండుమిర్చి, అలానే ఒక వెల్లుల్లిపాయను కూడా మొత్తం పొట్టంతా తీసేసి ఈ విధంగా ఒక వెల్లుల్లిపాయను కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఎండుమిర్చి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి కూడా వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయిందంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి కాసేపు చల్లారనివ్వాలి. ఈ పల్లీలు కొబ్బరి వీటన్నింటినీ కూడా పచ్చివాసన అది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే మనం చేసిన పొడి అనేది పాడవకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా ఒక మిక్సీ జార్లో వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ప్రీమిక్స్ పౌడర్ మొత్తాన్ని ఏదైనా ఒక బాక్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఒక 3-4 నెలల వరకు బాగానే ఉంటుందండి. అదే బయట పెట్టామంటే 1 నెల వరకు బాగుంటుంది. ఇలా మనం చట్నీ కోసం అయితే పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లోనే చట్నీ చేసేయొచ్చండి. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక చిన్న గిన్నెలోకి మనకి ఎంత కావాలంటే అంత పౌడర్ ని తీసుకోవాలి. మనకు సరిపడినంత పొడిని వేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లను వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకున్నామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుంది. దీనికి కొంచెం పోపు అనేది వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలానే కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకున్న పొడిలోనే ఎండుమిర్చి వెల్లుల్లి వేసి చేసుకున్నాం కాబట్టి ఇంకా పోపులోనైతే ఏం వేయాల్సిన అవసరం లేదండి. మనం కలిపి పెట్టుకున్న పౌడర్ ని వేసేసుకొని మనకి కావాలి అంటే పల్చగా, కావాలి అంటే కొన్ని నీళ్లను వేసుకొని ఈ విధంగా చట్నీ అనేది చేసుకోవడమే. అంతేనండి, జస్ట్ మనం పోపు అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా ఇన్స్టెంట్ గా మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్